ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని వాళ్ళు మళ్ళీ మనము మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారమ్మా మొన్న ఎందుకు ఋషులు మునులు వాళ్ళందరూ అడవులలో కొండల మీద హిమాలయాల్లో ఉంటారు, మనుషుల్లో ఎందుకు ఉండరు అని అడిగారు కదా. దానికోసం అని చెప్పి నేను ఇంకో రకంగా అప్పుడు మనం చెప్పుకున్న కారణం ఏమి అంటే, ఎందుకంటే ఊళ్ళల్లో పల్చబడిపోయి ఉంటుంది పరమాత్ముడి గురించి ఆలోచన. ఎందుకంటే ఈ మొత్తం ప్రపంచం గురించిన విషయాలు, ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. వీటిలో పడి ఉన్నప్పుడు ఈ యావగేషన్స్ లో కొంచెం భగవత్ స్ఫురణ తక్కువ ఉంటుంది. కానీ అడవులలో కొండల మీద ఇట్లాంటప్పుడు ఆ స్ఫురణ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండే అవకాశం ఉన్నదని కొంతవరకు చెప్పుకున్నా. అయితే దాని గురించి నేను ఇంకొకటి ఫన్ టైప్ లో ఆలోచించాను. ఇది చూసారా, ఆటమ్స్ ఉన్నాయి కదా, అందులో యూజువల్ గా ఇవి ఉన్నాయనుకోండి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఎక్కువ ఎలక్ట్రాన్స్ కానీ తక్కువ కానీ ఉన్నాయనుకోండి, న్యూట్రాన్స్ కి మ్యాచింగ్ సెట్ ఉంటేనేమో అవి కొంచెం స్టేబుల్ గా ఉంటాయి. లేకపోతే కొంచెం ఎలక్ట్రాన్స్ అవి ఇవి ఎక్కువ తక్కువ ఉంటే వాటిని బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. అవేం చేస్తాయి, ఇక్కడ ఒకటి తక్కువ ఉంటే పక్కన ఇంకొక ఆటమ్ తోటి పోయి కలుస్తుంది. అది ఇక్కడ హైడ్రోజన్ కి ఒక ఎలక్ట్రాన్ ఉంది, దానికి వేరే దారి లేదు, అది పోయి అక్కడ లేకుండా ఆక్సిజన్ కి 7 ఉంటాయి కాబట్టి దాంతో కలిసి అది ఇదొకటి దీంతో షేర్ చేస్తుంది, ఇదొకటి దీంతో షేర్ చేస్తుంది, అట్లా రెండు కలిసి ఉంటాయి. అప్పుడు H2O అవుతుంది. రెండు హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ ఆటమ్ తోటి కలిసి ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్ తయారవుతుంది. అట్లా మనకి ఉన్నాయనుకోండి, కొంత ఏవో మన దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్, మనం షేర్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాము, కాబట్టి పోయి పక్క వాళ్ళతో కలుస్తాం. ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకోండి అమ్మా, మన దగ్గర ముచ్చట్లు ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, షేర్ చేయాలి. లేదా మన దగ్గర ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది, ఎవరిదో పెళ్లి ఇన్ఫర్మేషన్ ఉంది, మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, అప్పుడేం చేస్తాం, తెచ్చుకోవాలి. మన దగ్గర ఏదో వాళ్ళ పిల్ల గ్రాడ్యుయేట్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, అది షేర్ చేయాలి. అప్పుడేం చేస్తాం, ఎక్కువ ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, తక్కువ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం కోసం అని చెప్పి పొద్దుస్తమానము వాళ్ళతోటి వీళ్ళతోటి బాండింగ్ అవుతుంటాం అనమాట. పొద్దుస్తాం ఫోన్లు చేసుకోవడం, ఈమెయిల్స్ పంపించుకోవడం, ఈ బాండింగ్ మనకి ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఒకవేళ ఈ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడమో ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండడమో ఉంటే దానివల్ల బాండింగ్ ఎక్కువ, కోవాలెన్స్ బాండింగ్స్ ఎక్కువ ఉంటాయి మనకి. అవుతే ఏమవుతుందంటే, మనకి ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు ఉండకుండా పోతుంది అని నేను వెతికితే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. ఒకటి ఏంటి అంటే, నోబెల్ గ్యాసెస్ అని ఉంటాయి, వాటికి కావలసినన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వాటికి ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు, అది పట్టించుకోవు. అప్పుడు వాటికి ఎక్కువ లేవు, తక్కువ లేవు, వాటికి సరిపోయిన ఎలక్ట్రాన్స్ వాటికి ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే అవి వేరే వాటితో తొందరగా కలవవు, అవి వేరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు వాటిని ఇంట్రెస్టింగ్ గా నోబెల్ గ్యాసెస్ అంటారు. పైగా ఏదో నేనున్నానంటే ఊళ్ళోనే ఉంటాను, నాకు ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయాలన్న రిక్వైర్మెంట్ ఉన్నది, ఎక్స్చేంజ్ చేసుకోవాలి, నేను తీసుకోవాలి, నేను ఇవ్వాలి, కాబట్టి నేను ఊళ్ళలో వాటిల్లో ఉంటాను. ఒకవేళ నేను నిజంగా నాకు ఇన్ఫర్మేషన్ ఎవ్వరి విషయం నాకు అవసరం లేదు, ఎవరికి నేనేం షేర్ చేయవలసిన అవసరం లేదు, నేను ఎవ్వరి దగ్గర ఏమి పరిగ్రహం తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎవ్వరికి ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు, నేను ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, నాకు ఒక ఎలక్ట్రాన్ ఇస్తావా, నాకు ఒక ఎలక్ట్రాన్ ఇస్తావా అని వీళ్ళని పోయి పక్కన ఆటమ్స్ అడగవలసిన అవసరం లేదు. లేకపోతే నా దగ్గర ఎక్కువ నీకు కావాలా తీసుకుంటావా అని అడగవలసిన అవసరం లేదు. అప్పుడేం చేస్తాను, నేను ఈ అవసరం లేని ప్రదేశాలకు వెళ్ళి కూర్చుంటాను పక్కన, సంబంధం లేకుండా. అప్పుడేమవుతానంటే నేను నోబెల్ గ్యాస్ అవుతాను. అప్పుడు నేను ఋషిని, మునిని అట్లా అవుతాను, ఎక్కడో పోయి కూర్చుంటాను కనెక్షన్ లేకుండా. ఎట్లా కూర్చుంటానంటే, ఆ పీరియాడిక్ టేబుల్లో కూడా ఇవన్నీ హీలియం, నియాన్, ఆనాన్, ఈ క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఆర్గాన్ అని చెప్పి ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో, ఈ నోబెల్ గ్యాసెస్ అన్ని పక్కన ఉంటాయి, అవి వీటితోటి కనెక్షన్ ఉండవు. కలిసి ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ కలుస్తాయా అంటే కలవవు. అవి చాలా రేర్ కండిషన్స్, ఎస్టిపి కండిషన్స్ మార్చాలి వాటికి. అట్లాంటప్పుడు ప్రాబబ్లీ, లేకపోతే అవి చాలా దూరంగా ఉంటాయి, అక్కర్లేక కనెక్ట్ కాని వాటికి తోటి సంబంధం లేకుండా ఎక్కడో ఉంటాయి అవి. కాబట్టి అవి నోబెల్ గా ఉంటాయి, మన ఋషుల్లాగా మునుల్లాగా అట్లా దూరం ఉంటాయి, లేకపోతే కలుసు. ఇప్పుడు ఋషి అన్నప్పుడు, ముని అన్నప్పుడు అది పోనీ సిద్ధించిన స్థితి అనుకున్నా కూడా, తపస్సు చేస్తున్న వాళ్ళు
తపిస్తున్నారు ఆ పని చేయడం కోసం. కాబట్టి ఆ తపన పడుతున్న వాళ్ళు సాధకులు మనం కూడా ఒక్కొక్కసారి ఒకవేళ అడవిలోకి అట్లా వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం ఉందేమో అంటే వచ్చే అవకాశం ఉన్నది, రావద్దని ఏమీ ఎక్కడ లేదు. మన విశ్వామిత్రుడు కూడా వెళ్ళాడు, మళ్ళీ సంసారంలోకి వచ్చాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన సాధన స్టార్ట్ చేసుకున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. కానీ ఇంతకు ముందు చేసిన సాధన వేస్ట్ అయిపోలేదు, దాని మీద బిల్డింగ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. మనం కూడా ఒకవేళ ఇక్కడే కూర్చొని కూడా మనము సాధన చేసుకుంటున్నా కూడా నిజంగా కూడా అడవికి వెళ్ళామా, కొండకు వెళ్ళామా అంటే దానివల్ల ఏమి అంటే కొంచెం డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి, అప్పుడు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఇంట్లోనే ఉండి చేస్తే మనకి 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంట్లో మనకి డిస్ట్రాక్షన్స్ జనరల్ గా ఎక్కువ ఉంటాయి. రెండో విషయం ఏంటంటే అలవాటైన ప్రదేశంలో ఉన్నప్పుడు అలవాటైన పనులే చేస్తాం, ఎందుకంటే రిపిటేషన్ మన శరీరానికి మన మనసుకి వాటి ధర్మం అది. కాబట్టి ఇక్కడే ఉన్నప్పుడు అవే పనులు చేస్తాం మనము. కొంచెం ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న హాలిడేస్ లో కూడా మన ఇంట్లో మనం ఉండొచ్చు, కానీ అదే టైంలో 3-4 days లో మనం వేరే చోటుకి అదే ఊళ్ళో ఉన్నా ఏదో హోటల్ రూమ్ తీసుకొని అక్కడ ఉంటే అప్పుడు మన రొటీన్ కొంచెం వేరుగా ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు రొటీన్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ఉండి సాధన చేయాలన్నప్పుడు కొద్దిగా అవే అలవాటైన ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాము. కాబట్టి ఫోకస్ మనం అనుకున్న విషయం మీద పెట్టడం కొంచెం కష్టం అవుతుంది, జారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొద్దిగా దూరంగా వెళ్ళి చేస్తే, అలవాటైన ప్రదేశానికి దూరంగా వెళ్ళి చేస్తే అప్సైడ్ డౌన్ చూసినట్టు ఉంటుంది. అందుకని చెప్పి కాబట్టి తపస్సు చేసుకునే వాళ్ళు మనమే సాధకులము. మనం ఎక్కడైనా ఉండి చేసుకోవచ్చు. జారిపోవడము చాలా న్యాచురల్. మళ్ళీ పట్టుకొని ఆపి మన మనసుని మళ్ళీ పైకి తోసేది మన జ్ఞానం, అది చేస్తూ ఉంటుంది. అది దానికి ఆ పని, దీనికి మన శరీరం మన మనసుకి ఈ పని 2 నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకు ఒక పని ఉంటుంది, నాన్నకో పని, తమ్ముడికో పని, చెల్లెలకో పని ఉన్నప్పుడు మనం ఏం చదువుతున్నామో వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీ అది కాదు, వాళ్ళ జీవితానికి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. కానీ మనకున్న ప్రయారిటీని మన పక్కన వాళ్ళకు ఉన్నది అట్లాంటి వాళ్ళని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నాం అనుకోండి, అప్పుడు ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అట్లానే వీళ్ళు కూడా మునులు కూడా పోయి ఆశ్రమం పెట్టుకుని ఆ ఫోకస్ లో ఎవరెవరు ఏది ఆలోచించుకుంటున్నారో ఆ ఫోకస్ లో ఉన్న వాళ్ళతోటి దగ్గరలో ఉన్నారనుకోండి, వాళ్ళు డిస్కషన్స్ కూడా అవే ఉంటాయి, మాటలు అవే ఉంటాయి. కాబట్టి ఫోకస్ అదే ఉంటుంది. సిద్ధి సాధించే కన్నా ముందు సిద్ధి సాధించాలి, చిత్తశుద్ధి. అది ఎట్లా చేసుకోవాలని చెప్పి మనకి ఇప్పుడు 4th chapter లో భగవద్గీతలో మనం చదువుతున్న దాంట్లోనే నెక్స్ట్ వచ్చే కొన్ని శ్లోకాల్లో అదే ఉంటుంది. అందులో కొన్ని మనం చేయగలిగిన ప్రాక్టికల్ గా మనం యాక్చువల్ గా చేయగలిగింది ఇంట్లోనే ఉంటూ రోజు మనం చేసే పనులు మనం చేస్తూ కూడా చిత్తశుద్ధి ఎట్లా సాధించవచ్చు. ఎందుకంటే చిత్తశుద్ధి చేస్తేనే మనము సిద్ధి సాధించే మార్గంలో ముందుకు వెళ్తాం. సర్వం శ్రీ రామచంద్ర పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.